హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అనుష ప్రశాంత్ కుకింగ్ బ్లాగ్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. సమ్మర్లో మనకి ఆవకాయ సీజన్ కాబట్టి మనకి ది బెస్ట్ కాంబినేషన్ ఆవకాయ విత్ ముద్దపప్పు. తింటే మనకి వేరే లెవెల్ అనే చెప్పొచ్చు. సో ఆ ముద్దపప్పుని మనం సింపుల్గా చేసేసుకుందాం పదండి. ముద్దపప్పు అంటే చాలామంది రకరకాలుగా చేస్తూ ఉంటారు. సో నాకు అట్లా అయితే ఏమీ ఇష్టం ఉండదు. ముద్దపప్పు అంటే కొంతమంది ముద్దపప్పుని తాలింపు వేస్తూ ఉంటారు, ఏదేదో చేస్తూ ఉంటారు. సో అవన్నీ కాకుండా సింపుల్గా ముద్దపప్పు అంటే తాలింపు లేకుండా సింపుల్గా వండుకుంటేనే నాకు చాలా ఇష్టము. సో నాకు ఇష్టమైన ముద్దపప్పుని ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను. దీనికి సింపుల్ ఇంగ్రీడియంట్స్ 3 ఓన్లీ పప్పు అండ్ ఉల్లిపాయ, పసుపు, కొంచెం కల్లుప్పు ఉంటే సరిపోతుంది. మనకి ముద్దపప్పు రెడీ అయిపోతుంది అనమాట. ముందుగా పప్పును తీసుకొని వాటిని శుభ్రంగా 2 టైమ్స్ వాటర్లో కడుక్కొని వాష్ చేసుకొని ఆ వాటర్ అంతా వంపేసుకోవాలి. ఇప్పుడు మనం ఆ కడిగి పెట్టుకున్న పప్పులోకి మనం ఒక కట్ చేసుకున్న ఆనియన్ని అందులోకి యాడ్ చేయాలి. అలాగే ఒక చిన్న టీ స్పూను పసుపు, అలాగే మనం కల్లుప్పుని యాడ్ చేసేసుకొని అందులోకి మనకి పప్పుకి కావాల్సినంత వాటర్ 1 to 1.5 గ్లాస్ వాటర్ని యాడ్ చేసేస్తే మనకి పప్పుకి సరిపడా వాటర్ చూసేసుకొని ఇప్పుడు కుక్కర్ని క్లోజ్ చేసి లిడ్ పెట్టేసి మనకి స్టవ్ మీద పెట్టేసేసేయండి. ఈ పప్పు మనకి 4 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఈ పప్పు కొంతమంది తాలింపు వేస్తూ ఉంటారు. సో నాకైతే అలా నచ్చదు. సో ఇలా అయితే నచ్చుతుంది. సమ్మర్ సీజన్లో ఎక్కువగా ఈ పప్పు తింటూ ఉంటాము. ముద్దపప్పు ఆవకాయ కాంబినేషన్, అందులోకి నెయ్యి వేసుకుంటే ఎంత కమ్మగా ఉంటుందో. ఈ సమ్మర్లో మేము మా ఇంటి దగ్గర ఉన్నప్పుడైతే నేను వీక్లీ 2 to 3 టైమ్స్ మేము అట్లా పప్పు వండుకుంటూ ఉండేవాళ్ళం. ఈ పప్పు ఇష్టం వల్ల మామూలుగా టమాటా పప్పు వండుతారు కదా, సో ఆ పప్పు వండినా కూడా నేను దాన్ని అంత ఇంట్రెస్ట్గా తినేదాన్ని కాదు. ముందుగా ఈ పప్పు తీసి పక్కన పెట్టుకునేదాన్ని. సో అంత ఫేవరెట్ అయిపోయింది నాకు ఈ పప్పు. సో ఈ పప్పుని ఇంకా మనకి 4 విజిల్స్ వచ్చేసాయి. దీన్ని మనం స్టవ్ మీద నుంచి దించేసేసి దాంట్లో ఇంకా ఎక్కువ ఎక్స్ట్రా వాటర్ ఉంటే వంపేసుకొని పప్పు గుత్తితో చక్కగా మెదుపుకుంటే మనకి పప్పు మెత్తగా స్మాష్ అయిపోతుంది. పప్పు కన్సిస్టెన్సీ ఇలా ఉంది అంటే ఇంకొంచెం సేపటికి మనకు గట్టిపడిపోతుంది. ఇప్పుడు ఇందులోకి కొంచెం వేడివేడి అన్నము, పప్పు అండ్ ఆవకాయ వేసుకొని తింటూ ఉంటే ఉంటుందండి, చాలా బాగుంటుంది. సో ఈ ముద్దపప్పు ఆవకాయ కాంబినేషన్ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మన వీడియోకి కామెంట్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.